కాపు సామాజిక వర్గంలో డిప్యూటీ సీఎం అయ్యాడు. మనస్ఫూర్తిగా అభినందించాల్సి ఎందుకు అతని మీద దృష్టిపడుతున్నారు? ఆయన డిప్యూటీ సీఎం కన్నా ముందు నేను మంత్రి అయ్యాను. ఆయన పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండేప్పటికీ నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేస్తున్నాను. వాళ్ళ అన్నయ్య గారి పార్టీ ఈయన ప్రచారం చేసిన తోట ఓడిపోయి మొత్తం ఆ పార్టీ ఓడిపోయినప్పుడు నేను 2వ సారి ఎమ్మెల్యే అయ్యాను. నన్ను అభినందించాడండి. నేను కాపుని కాదు. మరి కాపుని బీసీలో చేర్చే అనే విషయం వైసీపీ ఎందుకు స్టాండ్ అవ్వలేదు? ఎందుకు చేర్చలేకపోయింది? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నా దగ్గరికి ఎగదోసి పంపించారేమో నాకు అనిపిస్తుంది. నిమ్మల రామనాయుడు గారు సైకిల్ మీద తిరుగుతారు. ఎందుకు అతని మీద సెటైల్ వేస్తారు? సైకిల్ మీద తిరిగి మంత్రి అనేది మీ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైనా ఉన్నారా? ఊరికే ముందు ఒక 4 కెమెరాలు వెనక ఒక 6 కెమెరాలు పెట్టుకుని ఆ కెమెరాలతో సైకిల్ తొక్కుకుంటా ఒక చోటకి వెళ్ళి రోజు రైలు ఎక్కుతున్నాడా? రోజు సైకిల్ తొక్కుతున్నాడా? కారు ఎక్కట్లేదా? ఆ ఒక్కసారి తప్పితే మిగతా అంతా కారే కదా. ఒక ఫిషర్మెన్ ఇంటికి వెళ్ళాడు, శుభ్రంగా చేపలు కొన్నాడు, ఫిష్ ఫ్రై చేసాడు, అతనే కిచెన్లోకి వెళ్ళి ఫ్రై చేసాడు, వాళ్ళతో కలిసి భోజనం చేశాడు. అది మంచి పని అంటారా కాదా? ఈయన ఇంటికి వెళ్ళి కెమెరాలతో పెట్టుకుని మైకులు పెట్టుకుని హోటల్ నుంచి తెచ్చిన చేపల్ని పొయ్యని తెచ్చకుండా ఫ్రై చేశారు. తప్పేం లేదు. హోటల్ తెచ్చారు. మరి తెప్పిపోతే ఆల్రెడీ రెడీమేడ్ వంట ఏంటో ఉంటుకుంటారు అక్కడ. గొడ్డల పార్టీ అన్నాడు. ఏం గొడ్డల పార్టీ? మా గుర్తు గొడ్డల అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హత్యలు చేస్తే ఎందుకు మిమ్మల్ని మీరు ఆ క్రిమినల్ ఛార్జెస్లో ఆ హత్యల్లో ఎందుకు జగన్ ముద్దాయిగా చేయలేదు? ఆయన మీకు పవన్ కళ్యాణ్ అంటే దేశం ఉందా? ఆస్తా కదలని బాగా ఆస్తా కదలని బాగా నాకు అర్థం కాలేదు సార్. కొండచెరు ఇద్దరిది వాటా. నేను లుచ్చానే తప్పుడు ఉన్నా. మీకు అంత ధైర్యం ఏంటి? మిమ్మల్ని ఏం చేయలేదు చంద్రబాబు అని ఒక క్లారిటీకి వచ్చారు. కాలుకి వచ్చే బోడిగుండికి మోకాలికి ముడి కడుతున్నారు మీరు. ఈరోజు మన ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని వెంకటరామయ్య గారు అలియాస్ పేర్ని నాని గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నేను మీ ప్రెస్ మీట్స్ చాలా ఇంట్రెస్ట్గా చూస్తానండి. మీ మాట తీరు, మీ విధానం సామాన్యుడికి అర్థమయ్యే విధంగా ఉంటుంది. కానీ గోదావరి చమత్కారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది సార్? మీ మాటలో ఒక చమత్కారం కనపడుతూ ఉంటుంది. అదేలే కృష్ణా నీళ్ళల్లో కూడా చమత్కారం ఉంటుందని. కానీ గోదావరి యాసిటీస్ మీరు మాట్లాడుతున్నారు. మా నీళ్లు తాగిన వాళ్ళు ఎంతో మంది కవులు, పండితులు, సాహిత్యం ఉన్నోళ్ళు ఉన్నారు. మీరు మెగా ఫ్యామిలీ మీద అప్పుడప్పుడు విరుచుకుపడే కొన్ని పాయింట్స్ గతంలో ఒకటి చూశాను సార్. ఒక విషయం ఒకటి చూశాను. పవన్ కళ్యాణ్ గారు ఒక చెప్పు చూపిస్తే మీరు 2 చెప్పులు చూపించారు. మెగా ఫ్యామిలీ అట్లేం లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. మా పార్టీని లేదా మా నాయకుడిని నిందలు వేస్తూ అసత్యాలని దూషణగా చేసి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక పార్టీ కార్యకర్తగా మా నాయకుడి గురించి చెడు మాట్లాడినా, అసత్యాలు మాట్లాడినా వారికి ఎవరైతే మాట్లాడిన వాళ్ళకి రిటార్ట్ ఇవ్వటం లేదా వారి తప్పును ఎత్తి చూపించడం, మీరు తప్పులు చేస్తూ మా నాయకుడిని అంటారా అని చూపించడం, అంతవరకే నా పాత్ర. అంటే నా పాత్ర అంటే నాకు నచ్చిన విషయం కాబట్టి నేను దాని గురించి మాట్లాడతా. పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడి గురించి అన్యాయమైన పదాలు, అసత్యమైన పదాలు, అసత్యమైన ఆరోపణలు మీ ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్ని అసత్యాలే కదా. కాదు సార్, ఆయన ఒక చెప్పు చూపించాడు ఒకసారి, మీరు 2 చెప్పులు చూపెట్టారు. ఆయన సన్నాసులు అన్నారు, మీరు సన్నాసున్నారా అన్నారు. చాలా ఆ రోజుల్లో నానిగారు అంటే ఒక టాప్ రేంజ్కి వెళ్ళిపోయింది. అప్పుడు మీరు చేసిన టాప్ రేంజ్ ఇంట్రెస్టింగ్ కాదండి. ఆ సబ్జెక్ట్ చెప్పండి సార్. ఏం జరిగింది? ఆయన ఎందుకు సన్నాసులు వచ్చింది? ఎందుకు ఒక చెప్పు చూపెట్టాడు అతను? సరే, ఇప్పుడు చెప్పులు చూపించాడు అనేది అతనికి తెలియాలి. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ని ఏమైనా ఎందుకు చెప్పు చూపించావు అని ఆయన అడగాలి. కానీ ఆయన ఎందుకు చెప్పు చూపించాడు నేను ఎక్కడ చెప్తాను? మీరు 2 చెప్పులు చూపెట్టారు. ఆయన ఒకటి చూపించి మాటికి చెప్పు తీసి కొడతానన్నా అన్నానా అని చెప్తున్నాడు. కాబట్టి నీదే నువ్వు చెప్పు తీసి కొట్టి ఎవరిని కొట్టావు? చెప్పులు నీ దగ్గర ఒకటే, నా దగ్గర 2 చెప్పులు ఉన్నాయి, నేను చూపించగలను. ఈ సొల్లు కబుర్లు ఎందుకే కెమెరాల ముందు మనం? ఇప్పుడు ఆయన ఏమన్నా మమ్మల్ని ఎవరన్నా చెప్పుతో కొట్టగలిగాడా? కొట్టాడా? కొట్టగలడా? అలాగే మేము కొట్టగలమా? ఇవన్నీ ఏంటంటే ఊరికే సినిమా ముందు డ్రామా మాటలు అతనైనా నేనైనా అవుద్ది. దానికోసం చెప్పా. ఎందుకు ఈ డ్రామాలు? ఎందుకే దిగజార్చి మాట్లాడుకోవటం మనుషుల్ని?
ఎప్పుడు ఏం చెప్పు చూపించావు, మేము చూపించలేమేంటి చెప్పులు, నీ దగ్గర ఉన్నాయో చెప్పులు అని మాట్లాడాను. ఇప్పుడు అంత ఎందుకండి వాళ్ళు మాట్లాడుతున్నాడు ఆయన హైదరాబాద్ వెళ్ళి. రావద్దన్నది హైదరాబాద్ వాళ్ళు, నువ్వు చెరువు కబ్జా చేసావని చెప్పేది హైదరాబాద్ వాళ్ళు, నిన్ను తిట్టేది హైదరాబాద్ వాళ్ళు. అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడు, అక్కడికి వెళ్ళి రాజశేఖర రెడ్డి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడు. ఆయన చేత రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రోడ్ల మీద తిరగటానికి భయం, అంటే కాల్చేస్తారేమన్న భయంతో తిరిగేవాళ్ళంట రాజశేఖర రెడ్డి గారు ఉండగా. అయినా సరే తను తెగించి తన దగ్గర ఉన్న తుపాకీని పోలీసులకి అప్పచెప్పానంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నీకు చావు ఉంటే రేవంత్ రెడ్డిని మాట్లాడు. ఇక్కడ జగన్ గారు ఉన్నప్పుడు మాట్లాడే ఏదో మీటింగ్కి పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వెవడో జగన్, నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది ఇది అని చెప్పావు కదా. ఇప్పుడు అక్కడ నువ్వెవడే రేవంత్ అని మాట్లాడాలిగా. రేవంత్ అంటే నాకు మంచి అభిప్రాయం, నాకు గౌరవం ఉంది, కేసీఆర్ అంటే ఇష్టం ఉంది. ఈ బాజా మామూలుగా ఈ బ్యాండ్ మేళం ఎందుకు? అక్కడికి వెళ్ళి ఇక్కడ మాట్లాడుతుంటా అంటే ఏతావాత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అన్నా జగన్మోహన్ రెడ్డి గారన్నా అతనికి విపరీతమైన ద్వేషం ఉంది. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. ఆ ద్వేషంతోనే రాజకీయాలు చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. మరి అట్లాంటప్పుడు ఆయన ఏ జగన్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నా మేము ఎవరైనా అతను ఎదుర్కొంటాం. అలాగే సార్, అతనికి ద్వేషం ఉంది. ఓకే, మీకు పవన్ కళ్యాణ్ గారి ద్వేషం ఉందా? ఆస్తా కదాలని బాగా ఉందా? ఎక్కడ చెప్పండి. ఆస్తా మొగల్తూరు కొండ చెరువు దగ్గర. ఏంటి ఆస్తా కదా చెప్పండి. కొండ చెరువు ఇద్దరిది వాటా. ఏది శశకం వాటా? అది తగదా, సరే తగదా. ఆయన ఎంత చూపించాడు ఈ వాటా? అలా కదా సార్, మరి ఈ కాపు సామాజిక వర్గంలో డిప్యూటీ సీఎం అయ్యాడు, మనస్ఫూర్తిగా అభినందించేస్తూ ఎందుకు అతని మీద దృష్టి పడుతున్నారు? ఆయన డిప్యూటీ సీఎం కన్నా ముందు నేను మంత్రి అయ్యాను. అయ్యారు, ఓకే ఓకే. కానీ కాపు సామాజిక వర్గం ఆయన పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండేప్పటికీ నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసి ఉన్నాను. వాళ్ళ అన్నయ్య గారి పార్టీ ఈయన ప్రచారం చేసిన చోట ఓడిపోయి మొత్తం ఆ పార్టీ ఓడిపోయినప్పుడు నేను 2వ సారి ఎమ్మెల్యే అయ్యాను. నేను ఆయనకన్నా ముందే మంత్రి అయ్యాను. నన్ను అభినందించాడేంటి? నేను కాపోండి కాదేంటి? వైసీపీ పార్టీ ఇవన్నీ కాదు సార్, అలా కదా సార్, ఇవన్నీ కాపు కులం కాదు. నేనేం కాపు ఓట్లతో ఒకటే నేను రావలేదు, పవన్ కళ్యాణ్ ఒక కాపు ఓట్లతోనే అవ్వలేదు కదా. అల్టిమేట్ గా జన్మత దేవుడు అవకాశం ఇచ్చాడు, కాపుల్లో పుట్టాం. కాపులో పుట్టినందుకు గర్వపడతాం, అంతేగాని కాపులు ఉంటేనే తప్పది. అంటే మరి వైసీపీ పార్టీ ఎందుకు కాపులు అంటే ఎవరన్నారు? మరి కాపులు బీసీలో చేర్చే అనే విషయం వైసీపీ ఎందుకు స్టాండ్ అవ్వలేదు, ఎందుకు చేర్చలేకపోయింది? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నా దగ్గరికి ఎగదోసి పంపించారేమో నాకు అనిపిస్తుంది. నన్నండి, ఆయన మొక్కలు ఇప్పుడు చూడలేదు సార్. మరి మీరు మాట్లాడే ప్రశ్నలు ఎట్లా ఉన్నాయి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? 50% రిజర్వేషన్ దాటి ఇవ్వటానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును అధిగమించాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ అనేది నా వల్ల కాని పని, నేను చేయలేను. కాబట్టి కాపుల్ని బీసీలో చేయడం అనేది నా చేతుల్లో కాని పని, నేను చేస్తానని నేను చెప్పను, మోసం చేయను. కాకపోతే మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం, మీ విద్య వైద్యం వాటన్నిటిలో మీ వృత్తిపరంగా వ్యవసాయం, మీరు వ్యవసాయం మీద ఉంటే వ్యవసాయం, వేరేది ఉంటే వేరే, చదువులు అటన్నిటిలో నేను మీకు అండగా ఉంటాను అని చెప్పాడు. అదే చేశాడు, చేస్తా అని చెప్పాడు. ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? కాపులకి ఏం తప్పు చేశాడు? మోసం చేస్తుంటే ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వం మొన్న కానీ ఇప్పుడు కానీ 2014లో కానీ లేదా 2024లో కానీ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోసం చేసింది కాపుల్ని. జగన్ అనే ఆయన ఏది చేస్తానో అని అదే చెప్పాడు, మోసం చేయలే, నిజాయితీగా చెప్పాడు. నేను ఇది చేయలేను అని చెప్పాడు. ఎన్నికలు అయిన తర్వాత, గెలిచిన తర్వాత చెప్పలేదు, పోలింగ్ అయ్యాక చెప్పలేదు, ఎన్నికలు 2 ఏళ్ల ముందు చెప్పాడు. నా వల్ల కాదు బీసీలని చెప్పి నేను మోసం చేయలేను, ఎందుకంటే రాజ్యాంగ సవరణ జరగాలి, సుప్రీంకోర్టులు ఒప్పుకోవు, దానివల్ల ఉపయోగం ఏమిటది? నేను చెప్పి మోసం చేయటం. అదే చెప్పాడు, అదే చేశాడు. ఆయన ఏది చెప్పాడో అదే చేశాడు. అలాగే సార్, మా గోదావరి జిల్లాలో ఒక మంత్రి ఉన్నాడు, పేరు నిమ్మల రామనాయుడు గారు. సైకిల్ మీద తిరుగుతాడు. ఎందుకు అతని మీద సెటైల్ వేస్తారు? సైకిల్ మీద తిరిగి మంత్రి అనేది మీ వైసీ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఉన్నాడా? మీరైనా, నేనైనా, నిమ్మల రామనాయుడు గారైనా రోజు మన జీవితం సైకిల్ మీదే, అంటే ఒక నిష్టగా, ఒక యజ్ఞంగా తీసుకుని చేస్తే
ఊరికే ముందు ఒక 4 కెమెరాలు వెనక ఒక 6 కెమెరాలు పెట్టుకుని ఆ కెమెరాలతో సైకిల్ తొక్కుకుంటా ఒక చోటకి వెళ్ళి రోజు రైలు ఎక్కుతున్నాడా, రోజు సైకిల్ తొక్కుతున్నాడా, కారు ఎక్కట్లేదా? ఆ ఒక్కసారి తప్పితే మిగతా అంతా కారే కదా. ఈ కెమెరాలు వచ్చుకుని అన్ని కారులే కదా, కారులు మోటార్ సైకిళ్లే కదా ఆయన షూట్ చేయటానికి. ఇవన్నీ ఊరికే జనం కూడా ఇదివరకు లాగా అమాయకు ఓ అనే పరిస్థితి లేరు. జనం మీద జనం చాలా తెలివిగల ఉన్నారు. అది నేనైనా, చంద్రబాబు అయినా, రామానాయుడు అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, లేదా మా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రజల్ని ఏం మారుద్దామని చూస్తే మా జాతకాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళకి ప్రజలు ఏంటంటే మనం ఇవాళ ఏం చేయలేం కాబట్టి అని చెప్పని వెయిట్ చేస్తుంటారు అంతే. వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా మనం ఏం చేయలేం కదా, మనకు వచ్చేది అవకాశం 5 ఏళ్ళకి ఒకసారే కదా, అప్పుడు చూద్దాంలే అనుకుంటారు అంతే. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చే సమయంలో ఉదాహరణకి మొన్న ఒక ఫిషర్మెన్ ఇంటికి వెళ్ళాడు, శుభ్రంగా చేపలు కొన్నాడు, ఆ ఫిష్ ఫ్రై చేసాడు, అతనే కిచెన్లోకి వెళ్ళి ఫ్రై చేసాడు, వాళ్ళతో కలిసి భోజనం చేసాడు. అది మంచి పని అంటారా కాదంటారా? నాకేం తెలుసు. అలాగే సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒక ఫిషర్మెన్ ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశారా? దాన్ని ఎందుకు ఫిషర్మెన్ ని పిలిచి ఇంటికి భోజనానికి పిలిచాడు. ఫిషర్మెన్ ఇంట్లో భోజనం పెట్టాడు. ఈయన ఇంటికి వెళ్ళి కెమెరాలతో పెట్టుకుని మైకులు పెట్టుకుని హోటల్ నుంచి తెచ్చిన చేపల్ని పొయ్యి అంటించకుండా ఫ్రై చేశారు సార్ ఆయన. అదేనండి, హోటల్ నుంచి తెచ్చిన ఇది పొయ్యి అంటించకుండా ఫ్రై చేశారు, తప్పేం లేదు. హోటల్ నుంచి తెచ్చారు మరి తెప్పితే ఆల్రెడీ రెడీమేడ్ వంట ఏంటో ఉంటుంది అక్కడ. అదేంటండి, ఆవిడ వచ్చి పిలిచింది కదండి, రండి ఒకసారి పొయ్యి చూద్దరు పిలిచింది కదా నాన్నగారు. ఇప్పుడు అదే చెప్తున్నానండి, దాన్ని క్యాండిడ్ ప్రోగ్రామ్ అంటారు. ముందే డైలాగులతో సహా రాసి ఉంటాయి. అవునా? ఎవరి డైలాగులు ఏంటి, భర్త డైలాగులు ఏంటి, భార్య డైలాగులు ఏంటి, కూతురు డైలాగులు ఏంటి, కొడుకు డైలాగులు ఏంటి, చంద్రబాబు డైలాగులు ఏంటి, అన్ని రాసి అన్ని ముందే ఇస్తారు కాగితాలు. చుట్టూ కెమెరాలు ఉంటాయి. మీకు మన ఇద్దరం మైకులు పెట్టుకున్నట్టుగా ఆయన మొత్తం ఆ ఇంట్లో పాత్రలందరూ మైకులు పెట్టుకుంటారు చంద్రబాబుతో సహా. దాన్ని ఏమంటారు చెప్పండి మీరు? కారులోంచి దిగేప్పటికి ఆయనకి మైక్ ఉంటుంది, ఆయన కారులోంచి దిగి ఆ ఇంటికి వచ్చేప్పటికి వాళ్ళందరికి మైకులు ఉంటాయి. వంటిల్లు సెట్ చేసి ఉంటుంది, వంటింట్లో కెమెరాలు సెట్ చేసి ఉంటాయి. నేనేంటంటే ప్రజలు ఇవన్నీ గమనించేస్తున్నారండి అంటున్నా. ఆఖరికి పొయ్యి ఉందా లేదా కింద, చంద్రబాబు గారు వంట చేస్తాడా చేయడా, ఇవన్నీ పాత రోజు. పూర్వం అయితే కనుక ఇవన్నీ ప్రజలు అబ్బా ఓ అని అబ్బురంగా చూసేవాళ్ళు. ఇవాళ రాజకీయ నాయకులు అంటే మీరు ఏమన్నా చెప్పండి, రాజకీయ నాయకుడు అంటే భయం ఉంది, వెరుపు ఉంది, అంతకు మించి కొంతమంది మీద కులాన్ని బట్టో మతాన్ని బట్టో వాళ్ళకి నచ్చితేనో మనసుకు నచ్చినప్పుడు ఆ కొంతమందికి ఇష్టం ఉంది. అంతకుమించి రాజకీయ నాయకుడు అంటే నిజాయితీ ఉందనో, రాజకీయ నాయకుడు అంటే ప్రేమ ఉండటం అనేదో లేదనేది అందరికీ తెలుసు. మీకు తెలుసు, నాకు తెలుసు, ఉన్న రాజకీయాల్లో ఉన్న అందరికీ తెలుసు. ఇవాళ రాజకీయ నాయకుడు అంటే మనకి ఎందుకురా వీళ్ళతో పెంట, ఎప్పుడు ఎవరితో ఏం అవసరం వస్తుందో, ఎందుకు వచ్చినాయి ఏం చెప్పని ఎవరికాళ్ళు తలకాయ ఎంచుకుని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. అంత సంక్షేమం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే వస్తాయని ఒక సీనియర్ పొలిటీషియన్గా మీ నాన్నగారి కాడి నుంచి కూడా కృష్ణా జిల్లా రాజకీయాలు శాసించిన కుటుంబం మీది, మంచి కుటుంబం, మీరు ఊహించారా సార్? 11 వస్తాయా? ఓడాక అది 11 అయితే ఏంటి, 50 అయితే ఏంటి, 60 అయితే ఏంటి, ఎంత అయితే ఏముంటది? గవర్నమెంట్ పోయింది, ప్రజల తరపున ప్రతిపక్ష పాత్ర పోషించాలి, పోషిస్తాడు. ఒక్కడైనా పోషిస్తాడు, పెద్ద విషయం ఉంది. జగన్ గారు ఒక్కడే గెలిచాడు, మొత్తం 174 వాళ్ళకే వచ్చినాయి. ఏముంది, అతని పాత్ర ఏం పోదే, అతను అదే చేస్తాడు. జగన్ గారు వినండి సార్, 11 ఇక ఓటం మొదలయ్యాక అదే అధికారంలోంచి కిందకి పడతాం పోయినాక అది 11 తాగితే ఎక్కడ తాగితే మాకు జగన్ ఒకటి గెలిచినా అదే, 11 గెలిచినా అదే, 60 గెలిచినా అదే. 67 గెలిచినప్పుడు ఇలాగున్నాం, 151 గెలిచినప్పుడు ఇలాగున్నాం, 11 అయినా అలాగుంటాం. కారణాలు రేపు 165 అయినా ఇట్లాగుంటాం. కారణాలు ఏమన్నా విశ్లేషించారా? ప్రధాన కారణం ఇందువల్ల మనం పోయాం, విష ప్రచారం, పేపర్లు, టీవీలు, యూట్యూబర్స్ని విపరీతంగా డబ్బులు వెచ్చించి ఇన్ఫ్లుయెన్సర్ని పోగేసి జగన్ మీద తప్పుడు ప్రచారం చేసి ఆయన్ని విష ప్రచారం, జగన్ అంటే అదని ఇదని
ఇప్పుడు రోజు గొడ్డల పార్టీ అన్నాడు. ఏం గొడ్డల పార్టీ? మా గుర్తు గొడ్డలా? అంటే వినండి, గొడ్డలు కాదు సార్. గొడ్డలు అంటే గొడ్డలతో ఏదో హత్య అనేది ఏదో ఏ పోల్చుతున్నారు. నేను అంటున్నా, అధికారంలో ఉన్నారు మీరు, అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హత్యలు చేస్తే ఎందుకు మిమ్మల్ని మీరు ఆ క్రిమినల్ ఛార్జెస్లో ఆ హత్యల్లో ఎందుకు జగన్ ముద్దాయిగా చేయలేదు ఆయన్ని? నీచం కాదా మీకు అంటున్నా? అంటే జగన్ గారు నిజంగా దోషి అయితే, ఆయన తప్పులు చేస్తే, లేదా ఆయన హత్యలు చేస్తే ఏం చేస్తున్నారు మీరు అంటున్నా? పోలీసు వ్యవస్థ ఏమైంది? ఏ కేసులో అరెస్ట్ చేశారు మీరు? ఏ హత్య కేసులో మీరు అరెస్ట్ చేశారు? ఎన్ని హత్యల కేసులో అరెస్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు గారిది ఆయనది ఎంత నీచమైన బుద్ధి అంటే, వయసు 80 దగ్గర పడుతున్నా తన కొడుకు వయసు ఉన్నోడిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నేళ్ల పరిపాలన చెప్తాడు? దేశంలో నాకన్నా ఎక్కువ కాలం పరిపాలన చేసిన వాడు లేదంటాడు. ఆల్మోస్ట్గా దాదాపుగా ఒక 20 ఏళ్ళు దగ్గర 18 ఏళ్ళు ఎంతో, ఇప్పుడు 17 ఏళ్ళు 18 ఏళ్ళు చేశానని చెప్తున్నాడు. 16 ఏళ్ళు నాకులాగా 16 ఏళ్ళు 17 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినట్టు ఎవడు లేడు భారతదేశంలో అన్నాడు. దేనికి ఉపయోగం అంటున్నా? 5 ఏళ్ళు మాత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 15 ఏళ్ళు 16 ఏళ్ళు చేశారు, 17 ఏళ్ళు చేశారు. నా పరిపాలన ఇది, జగన్ పరిపాలన ఇది అని చెప్పి ఎప్పుడు చెప్పుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే చేశాడు, నేను ఎంత చేశానని చెప్పుకోగలిగావా? మరి పెన్షన్ ఏళ్ళు ఎక్కువ ఇస్తున్నారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి కన్నా ఏళ్ళు ఎక్కువ ఇస్తున్నారు కదా పెన్షన్. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్ ఎక్కువ ఇవ్వలేదా? ఇచ్చారు. కాదండి, అంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమన్నారు? 3000 చేస్తా అన్నారు. 3000 చేయడానికి చాలా టైం తీసుకున్నాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. చెప్తున్నా మిమ్మల్ని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? మీరు మాట్లాడేది కూడా తప్పు కదా. మీరు ఒక మధ్యవర్తిగా ఉండాల్సిన ఆయన, మీరు నిజాయితీగా ప్రశ్నించాల్సిన వాళ్ళు, మీరేం మాట్లాడుతున్నారు? జగన్ గారు ఏం చెప్పాడు? ఎన్నికలు ఇంకా సంవత్సరం ముందు చెప్పాడు, పెంచుతూ పోతానని చెప్పాడు. 3000 రూపాయలకి పెంచుతూ తీసుకెళ్తానని చెప్పాడు. తీసుకెళ్ళాడు కదా. గెలిచిన తెల్లారే అన్నాడు, గెలిచిన తెల్లారే పెంచుతా అన్నాడు. ఆల్రెడీ ఇచ్చిన హామీలని అమలు చేయనివ్వండి, మీరేం మాట్లాడట్లా. బాగా ఇచ్చాడని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడికి ప్రభుత్వాన్ని అప్పచెప్పేప్పటికి ఎన్ని పెన్షన్లు ఉన్నాయి? దగ్గర 64 లక్షల పెన్షన్లు ఉన్నాయి. ఇవాళ ఎన్ని పెన్షన్లు ఉన్నాయి? సుమారుగా 5-6 లక్షల పెన్షన్లు ఇప్పుడు ఎందుకు పోయినాయి? కొత్త వాళ్ళకి పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు? సాక్షాత్తు అసెంబ్లీలో స్పీకర్ గారు చెప్పాడు చైర్లోంచి, భర్త చచ్చిపోతే భార్యకి, భార్య చచ్చిపోతే భర్తకి వెంటనే స్వైపింగ్ జరుగుద్దని చెప్పారు. అది అమలు చేయట్లేదు, ఊరికే జీవో ఇచ్చారు కానీ అమలు చేయట్లేదు అని చెప్పి స్పీకర్ చెప్పాడు అసెంబ్లీలో. దాన్ని ఏమంటారు? మోసం చేయడం కాదా? 5 లక్షల మందిని తొలగించడం పెన్షన్లు మోసం కాదా అంటున్నాను. ఒక్క పెన్షన్ ఈ 2 ఏళ్లలో 24 మాసాలు నిండిపోతే ఒక్కడికంటే ఒకటి కొత్త పెన్షన్ ఇవ్వకపోవటం ఏమంటారు? మోసం అంటారా, దగ అంటారా? ఒక్కడి కొత్త పెన్షన్ ఇవ్వకుండా 5 లక్షల పైచిలకు మందికి పెన్షన్లు తీసేసి ఒక పెన్షన్ ఇవ్వటానికి సుమారు ₹1 కోటి ఖర్చు అవుతుంటే ప్రతి నెల ఏమంటారు? దాన్ని జోక్ అనరా, మోసం అనరా, ఏమంటారండి? మనం మీరు ఒక ఆరోపణ చేశారు డిఎస్సి మీద. లోకేష్ సంబంధించిన వాడికి ఈ క్రీడా కోటలో ఇచ్చుకుంటా వెళ్ళిపోయాడు. హెరిటేజ్లో ఇచ్చుకోవచ్చు కదా, హెరిటేజ్లో తెలివైన వాడు కావాలి, గవర్నమెంట్ దారాదత్వం కదా ఇచ్చేసారు అని చెప్పేసి మీరు చెప్పారు. అదే సార్, దాని యొక్క వివరణ ఏంటి పూర్తిగా చెప్పండి సార్. ఇప్పుడు డిఎస్సి అంటే టీచర్ల ఉద్యోగాల నియామకాల కోసం టీఈటీ అని, అంటే ఇతను ఉపాధ్యాయుడిగా పాఠం చెప్పడానికి పనికొస్తాడని టెట్ రాయాలి, టీఈటీ ఎగ్జామ్ రాయాలి. దానిలో క్వాలిఫై అయితే మాత్రమే డిఎస్సి రాయాలి. 2 కాంపిటేటివ్ ఎగ్జామే. అదేమో ప్రిలిమినరీ ఎగ్జామ్. దాంట్లో పాస్ అయితే ఈ చదువు చెప్తాకి పనికి వస్తాడు కాబట్టి డిఎస్సికి అలౌ చేస్తారు. డిఎస్సిలో బాగా మంచి మెరిట్ వస్తే దానిలో జీవోలు ఉన్నాయి, వివిధ జీవోలు ఎలా తీయాలి. మెరిట్ ఫస్ట్ టాప్లో మెరిట్ కోటా పూర్తి, ఓసీ కోటా పూర్తి చేయాలి. ఓపెన్ కాంపిటీషన్ 40%. 16,000 పైచీలకు పోస్టులో 40% ఓపెన్ కేటగిరీ ఫిల్ చేసేయాలి. ఎందుకు ఫిల్ చేయాలంటారంటే ముందు కట్ ఆఫ్ మార్కులు ఇవ్వాలి. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఇంతకీ ఆపేసాం,
కట్ ఆఫ్ మార్కులు ఇచ్చి అక్కడి నుంచి ముందు ఓపెన్ కాంపిటీషన్లో ఫిల్ చేయాలి. ఓపెన్ కాంపిటీషన్లో ఫిల్ చేస్తే ఎందుకు ఫిల్ చేస్తారంటే ఓపెన్ కాంపిటీషన్లో ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు లేదా డిజేబుల్డ్ ఎవరైతే బాగా మంచి మార్కులు సంపాదించారు, మెరిట్ సంపాదించారు, వాళ్ళందరూ ఓపెన్ కాంపిటీషన్లో అయిపోతారు. అప్పుడు నెక్స్ట్ రొటేషన్లోకి వెళ్ళాలి, రిజర్వేషన్ రొటేషన్లోకి. ఓపెన్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే. కానీ ఈ డిఎస్సిలో అలా చేయలేదు. చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు క్రాస్గా ఓపెన్ కాంపిటీషన్ కంప్లీట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఇంకా అసహ్యం ఏంటంటే అసలు ఒక రూల్ లేదు, రైమ్ లేదు. ఒక్కో డిఈఓ ఒక్కొక్క ఇష్టం, ఎవడికి తోచింది ఎవడికి బుర్ర, ఒక రూల్ ప్రకారం జియో ప్రకారం కాకుండా వాళ్ళ బుర్రకు తోచింది ఆడి బుర్రకి ఇది అనిపిస్తే అదే. ఓ జీవో చూసి జీవో ప్రకారం వెళ్దామని చేయలేదు. చేయకుండా మెరిట్ లిస్టు కట్ ఆఫ్ మార్కులు ఇవ్వాలి, మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, అలాగే రిజర్వేషన్స్లో అన్నిట్లో ఇవ్వాలి, 1:1 కోటా ఇవ్వాలి, 1:1 ముందు ఇవ్వాలి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు. 1:1 అయిపోయిన తర్వాత మెరిట్ లిస్టు, దాని తర్వాత ఇది ఇవ్వాలి, సెలెక్టెడ్ లిస్ట్ ఇవ్వాలి. అలా ఇచ్చారా? ఆ సీక్వెన్స్లో ఇవ్వలేదు. 2 వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అంటున్నారు. అది ఇంకా మోసం. ప్రభుత్వ జీవోలన్నిటి కూడా విరుద్ధం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అట్ ఏ టైం ఇంప్లిమెంట్ చేయటం అనేది. దీనివల్లనే ఏమవుతుందంటే, ఏం జరిగిందంటే, మెరిట్లో వచ్చిన టాప్ మెరిట్లో ఓపెన్ కాంపిటీషన్లో సీటు ఉద్యోగం పొందాల్సినటువంటి రిజర్వ్ అంటే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ వాళ్ళని తెచ్చి వాళ్ళ కులాల రిజర్వేషన్లో నింపేశారు. అది తప్పు కదా, దుర్మార్గం కదా అది. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు కట్ ఆఫ్ పైన ఉంటే కానీ కట్ ఆఫ్ మార్కులు ఇవ్వకపోవటం వల్ల ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళాల్సినటువంటి రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ని కూడా ఇవ్వటం వల్ల ఈ బీసీల్లో నింపాల్సిన అంటే ఆ ఉద్యోగం పొందాల్సిన వాళ్ళు కోల్పోయారు. మరింత నీచం ఏంటంటే, స్పోర్ట్స్ కోటా కింద ఎంత నీచంగా తీశారంటే, టెట్ కానీ, డిఎస్సి కానీ, బీఈడి కానీ, బీఈడి కూడా లేకుండా, టీటీసీ లేకుండా, టీటీసీ లేదు, టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ లేదు, బీఈడి చదవలేదు, అసలు ఏ చదువు క్వాలిఫికేషన్ సంబంధం లేకుండా సర్టిఫికెట్లు ఉంటే, క్రీడా సర్టిఫికెట్లు ఉంటే ఉద్యోగం, టీచర్ ఉద్యోగం. 5 ఏళ్లలో టీచర్ పాస్ అవ్వాలంట క్వాలిఫికేషన్. టీటీసీ కానీ, బీఈడి కానీ 5 ఏళ్లలో పాస్ అవ్వాలంట. ఇది 5 ఏళ్ళు పాఠాల పిల్లల పరిస్థితి ఏంటి? వీళ్ళని ఎందులో వేశారనుకుంటున్నారు? వ్యాయామ ఉపాధ్యాయులుగా కూడా కాదు, ఇంగ్లీష్ ఉపాధ్యాయులుగా, మ్యాథ్స్ ఉపాధ్యాయులుగా, సైన్స్ ఉపాధ్యాయులుగా, సోషల్ ఉపాధ్యాయులుగా వేశారు. మరి ఈ పాఠాలు మళ్ళీ హై స్కూల్కి 1వ క్లాస్ 2వ క్లాస్ కూడా కాదు, హై స్కూల్కి కూడా వీడు 7వ క్లాస్ 8వ క్లాస్ 9వ క్లాస్ వాళ్ళకి కూడా పాఠాలు చెప్తాడు ఈ టీచర్లు. మరి ఏమైపోతారు పిల్లలు? ఏం చేద్దామని ఈ పిల్లలతో లోకేష్ గారు అబ్బాయికి పాఠాలు చెప్పిస్తాడా? ఆ స్కూల్లో చేరుస్తాడా? నీచం కదా ఇది. మీరు చూడండి ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద గట్టిగా మాట్లాడుతుంటే, నిలదీస్తుంటే, ఇవాళ ఒక లిస్ట్ ఇవాళ పెట్టారు. దాంట్లో ఏంటి అంటే పార్టిసిపేషన్ అంట, ఇంటర్ యూనివర్సిటీ, ఇంటర్ కాలేజీలో పార్టిసిపేషన్ ఏంటి? పాల్గొన్నాడు, ఆడు గెలిచాడా ఓడాడా అనవసరం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక చదువు చదివి గోల్డ్ మెడల్ సాధించినోడు ఎవడు లేడా? 2011-12లో పార్టిసిపేట్ చేశాడంట ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్లో. 2011-12 కొన్ని క్రీడలను ప్రోత్సహించేదామని మీకు ఆ లక్ష్యం ఉంది. దాన్ని గుమస్తా ఉద్యోగాల్లో, కంప్యూటర్లలోనో, ఆఫీస్ గుమస్తాల్లోనో వాటిలో కదా తీసుకోవాల్సింది, టీచర్లు గానా? లేదు, టెట్ పాస్ అయ్యి డిఎస్సి పాస్ అయ్యి వాళ్ళని స్పోర్ట్స్ కోటా ఉంటే సెలెక్ట్ చేయండి, తప్పు లేదు. మేమేం తప్పు మాట్లాడాం చెప్పండి? దొడ్డిదారిన దొంగతనంగా చదువు చెప్పడానికి పనికిరాని వ్యక్తుల్ని టీచర్లుగా నియామకం చేయటం నీచమా కాదా అని అడుగుతున్నాను. ఇంకోటి కూడా చూడండి, ఈ డిఎస్సి సెలెక్ట్ చేసే ముందు పరీక్ష అంటే
కాంపిటేటివ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చేయచ్చని జీవో ఇస్తారు. డిఎస్సి రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వగానే ఆ జీవోను రద్దు చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తే మాత్రమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గార్డుల కింద వాళ్ళ కింద మాత్రం పరీక్ష రాసి పాస్ అయిన వాడికి స్పోర్ట్స్ కోటా అంట. బడిలో పాఠం చెప్పి పిల్లల్ని సమాజానికి పౌరుల్ని అందించాల్సినటువంటి టీచర్ ఉద్యోగానికి మాత్రం ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, దొంగ సర్టిఫికేట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే చాలు. వాళ్ళ ఒక ఐఏఎస్ అధికారితో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు చెప్పిస్తారు స్టేట్మెంట్. ఏమని చెప్పిస్తారు అంటే పొలిటికల్ పార్టీ కానీ లేదా డిఎస్సిలో ఉద్యోగం తప్పుడుతనం వల్ల ఉద్యోగం పొందలేకపోయినాడంట, వాళ్ళు వెళ్ళి ఈడే సర్టిఫికేట్ తెచ్చాడో మేమే కనుక్కొని తీసుకొచ్చి అది దొంగ సర్టిఫికేట్ అని కనుక్కొని తీసుకొచ్చి పెట్టాలంట, కంప్లైంట్ పెట్టాలంట, అప్పుడు చర్యలు తీసుకుంటా అంట. అంటే సిగ్గు కూడా అనిపించట్లేదు ఈ వ్యవస్థ. ప్రభుత్వంలో డిఎస్సి అప్పుడు తీసుకున్నారండి? డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2 ఏళ్ళు మా ప్రభుత్వంలో కరోనాని ఎదుర్కోవటంలో సరిపోయింది. మా ప్రభుత్వం 3 ఏళ్ళు మాత్రమే ఉంది. అయినా కూడా మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మా నోటిఫికేషన్కి ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ వస్తే కోర్టులో స్టేలు తీసుకొచ్చి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచి దాన్ని కొనసాగించకుండా దాన్ని నిలుపుదల చేసి ఇంకా పోస్టులు కలిపి తీసిన డిఎస్సి అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 చిల్లర మంది ఉద్యోగుల్ని సచివాలయాల్లో నింపాడు. అదొకటే కాదు, జగన్ గారు ఉన్నటువంటి 5 ఏళ్లలో అన్ని డిపార్ట్మెంట్లో కలిపి దాదాపుగా 2 లక్షల పైచిలకు మంది ప్రభుత్వ ఉద్యోగులు నింపాడు. జగన్ గారితో మీకు పోలిక? ఎవరికి పోల్చుకుంటారు మీరు? చంద్రబాబు జీవితం మొత్తం చూసినా కూడా జగన్ గారితో పోల్చుకోలేడు. ముఖ్యమంత్రి జీవితంతో పోల్చుకుంటారు. ఆయన పెట్టుబడులు అని అయ్యని ఏం తిరుగుతున్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎక్కడెక్కడో వెళ్తున్నారు, పెట్టుబడులు చేస్తున్నారు. ఆ విశాఖ నగరంలో గూగుల్ ఏర్పాటు చేశారు, ఐటీని డెవలప్ చేస్తున్నారు. మరి జగన్ గారి హయాంలో ఏమి లేవు కదా సంక్షేమం ఓకే, ఇంప్రూవ్మెంట్ ఎక్కడ ఉంది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్రూవ్మెంట్ చేశాడా లేదా మీకు కావాలంటే ఒక చట్టా ఇస్తా. పేరు మార్చినంత మాత్రాన అదానీ పేరు తీసి గూగుల్ అని పెట్టినంత మాత్రాన నువ్వు సాధించినట్టు అవుద్ది. 2 ఏళ్ళు జగన్ గారు ఉండగా భూమి పూజ చేసినటువంటి కంపెనీని మీరు గెలిచి ఆపి దాని పేరు మార్చి 2 ఏళ్ళు దాన్ని సాగదీసి ఆ కంపెనీని అట్టా పడుకోబెట్టి దాని పేరు మార్చి ఇప్పుడు శంకుస్థాపన చేస్తే పేరేమో గూగుల్దా, భూములన్నీ అదానిక, పర్మిషన్లన్నీ అదానిక, ఎట్ట ఇస్తావు? భూములన్నీ అదానికి, పర్మిషన్లు అదానికి ఏంటి? మరి గూగుల్కి ఇవ్వాలి కదా. మరి జగన్ గారు కదా ఈ అదానితో శంకుస్థాపన చేయించింది. అంటే ఎవడో బిడ్డని నా బిడ్డని చెప్పుకోవడానికి మీకు సిగ్గు లేకపోవచ్చాము, కానీ ప్రజల కళ్ళకి గంతలు కట్టలేరు. ప్రజలన్నీ చూస్తారు. మన జన్మకి కియా అని తప్పితే జగన్ గారు ఎన్ని తెచ్చాడో, రాజశేఖర రెడ్డి గారు ఎన్ని తెచ్చాడో మీకు చిట్టా కావాలంటే ఇవాళ నా దగ్గర లేదు, కానీ మీకు సాయంత్రానికి మొత్తం జగన్ గారిది, రాజశేఖర రెడ్డి ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినా మీకు ఇస్తాను నేను. మావిగానే సార్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. సలహా ఇచ్చారా జగన్ గారు? ఎవరికి సలహా? గవర్నమెంట్కి సలహా ఇచ్చారా? ప్రతిపక్ష నాయకుడు కానీ ఇలా చేసుకోండి అని చెప్పి. ప్రతిపక్ష నాయకుడు చెప్తే వినే అంత విఘ్నత ఉన్నటువంటి ప్రభుత్వం ఇది అంటే. మరి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా సార్. అసెంబ్లీకి వెళ్ళి ఏదో అక్కడ ఏదో చెప్పాలి కదా. 11 మంది ఈయన కాక ఇంకో 10 మంది. అంటే అసెంబ్లీలో చెప్తేనే చెవులకి ఎక్కుద్దా? అలా కాదు సార్. కదా, అసెంబ్లీలోకి వెళ్తేనే చెవులకి ఎక్కుద్దా? ప్రతిపక్షం పోరాటం అనేది అసెంబ్లీలో ఉంది కదా. ఏపీ ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా బాయ్కట్ చేయటం, అసెంబ్లీలో ధర్నాలు చేయటం ఇవన్నీ చేస్తారు కదా. మీ పార్టీ ఎందుకు చేయట్లేదు? మీ నాయకుడు ఎందుకు చేయట్లేదు? చంద్రబాబు నాయుడు 2 ఏళ్ళు అసెంబలీ మానేసి అవును, అతను మీరు కూర్చొని అడిగారా? సార్ అతను రకరకాలుగా మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు కదా. అతను బయటకు వచ్చి ఇంట్లో రకరకాల ఏదో ఏదేదో అంటే తట్టుకోలేక అదే చెప్తున్నాను. ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 లేకపోతే ఈటీవీ, ABN ఇట్లాంటి తప్పుడు ఛానల్లో తప్పుడు వార్తల ప్రచారం చేసిన దాన్ని మీరు నిజంగా మాట్లాడుతున్నారు. లేదు సార్. కొడాలని ఏం మాట్లాడాడు చూపించండి. కొడాలని ఏం మాట్లాడాడు చెప్పండి. చంద్రబాబు నాయుడు ఎవరేం మాట్లాడు. చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు 1,00,000 సార్లు అడిగాం. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని ఎవరు ఏం అవమానం చేశారు రికార్డులు బయట పెట్టమంటున్నాం కదా, వీడియోలు బయట పెట్టండి.
మరి ఎందుకు మీరు ప్రభుత్వంలో ఉందా కదా, బయటకు వచ్చి గోల్డ్ మీద ఎందుకు ఏడ్చాడు ఆయన? నన్ను అడుగుతారు, ఏడిసిన ఆయన అడగాలి కానీ నన్ను అడుగుతారు మీరు. మరి అది ఆ మీరు ఎక్కడ విలేకరండి, అలా కాదు, బలవంతాన్ని మీరు అసలు మనస్తాపం చెంది రావటం మానేసాడు అతను. మీతో చెప్పుకున్నాడు, చెప్తే ఏం చెప్పాడు చెప్పండి పోనీ కెమెరాకి. అతను ఏమన్నాడంటే, మీతో చెప్పుకున్నాడు కదా, ఏం చెప్పుకున్నాడా? మీతో కాదు, అసెంబ్లీ మీడియాలో అతను ఏమన్నాడంటే, మీడియాలో కాదండి, అసెంబ్లీలో ఏం జరిగింది మీరు అంతా అసలు ఏంటంటే కాలుకి వచ్చే బోడిగుండికి మోకాలికి ముడి కడుతున్నారు మీరు. సరే వినండి, మనం ఇక్కడ మాట్లాడుకున్నది ఏంటంటే అసెంబ్లీలో మీరు అవమానం చేశారు ఆయన అన్నారు. ఇప్పటికి 1,00,000 సార్లు అడిగాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఏం అవమానం జరిగిందో ఇవాళ ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఆ రికార్డ్ అంతా మీ చేతిలో ఉంది, బయట పెట్టండి, మా బతుకుల్ని బజారు చేయండి, ప్రజల ముందు పెట్టండి. ఏమి అవమానం చేశాం, ఏం నీచంగా మాట్లాడాం, పెట్టండి. మీరేమంటారు, మీడియా ముందు ఏడ్చాడు. మీడియా ముందు ఏడ్చింది వాస్తవం. అసెంబ్లీలో ఏం జరిగింది మీరు రికార్డ్ బయట పెట్టండి. వాళ్ళ అన్ని చాలా పెడుతున్నారు కదా, వాళ్ళు ఇది వీళ్ళు ఇది అని, మీరు పెట్టండి. ఇప్పుడు జగన్ గారు ఏం తిట్టారు, కొడాలి నాని ఏం తిట్టాడు, ఇంకెవరెవరు ఏం తిట్టారు చెప్పండి, పెట్టండి, వీడియో బయట పెట్టండి. మేము కూడా తప్పే మా సిగ్గు అని అంటాం. నేను తప్పు చేసి ఉంటే ఏం బయట ఎందుకు పెట్టరు? కేవలం రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వ పరంగా ఎదుర్కోలేక అసత్యాలతో, నిందలతో, ఇట్లాంటి తప్పుడు ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఈ రోజుకి కూడా రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కోసమే అమరావతిలో ఎంత అవినీతి జరుగుతుంది, దోచేస్తున్నారు అసలు అమరావతి. అవునండి, రోజు 1000 పైగా టిప్పర్లు మట్టి తరలిపోతుంది, మట్టి అమ్ముకుంటున్నారు. టిప్పర్ 10,000 రూపాయలు అమరావతిలో మట్టి. అదొకటే కాదు, టెండర్లు చూడండి, అసలు చదరపు అడుగుకి 20,000 రూపాయలు అవుతుంది మొత్తం బిల్డింగ్. ఎవరింటికి అవుద్దండి? చంద్రబాబు కట్టుకున్నాడు ఇల్లు, పవన్ కళ్యాణ్ కట్టుకున్నారు ఇల్లు, ఎంతకైంది చదరపు అడుగు? తప్పు కదా ఇది. జనం సొమ్ము అయితే ఇట్లా హల్వా తిన్నట్టు తినేస్తారా? చదరపు అడుగు 20,000 రూపాయల చదరపు అడుగు. గవర్నమెంట్ ఆఫీసు, అదే ముఖ్యమంత్రి బంగ్లా కాదు, లేదా గవర్నర్ బంగ్లా కాదు, అది గవర్నమెంట్ ఆఫీసు. చదరపు అడుగు 20,000 రూపాయల. అసలు ఎంత నీచం అంటే, అది రాజధాని లేకపోతే పోలవరం పట్టిసీమ ప్రాజెక్టు అర్థం కాదు. పట్టిసీమ ప్రాజెక్టు కాదు, పోలవరం ఏది పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఉన్న మోటార్లు పెట్టారు ఇక్కడ, అన్ని మోటార్లు. ముందు విడతగా ఒక 8,700 క్యూసెక్లు తోడతారంట. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు, దాని పక్కనే మరొక 8,400 క్యూసెక్ల 8,400 క్యూసెక్లు నీళ్లు తోడతాకంట. ఏంటి, అమరావతిలో వరద వచ్చే నీళ్ళని తోడి నదిలో పోస్తారంట. అంటే దాదాపుగా 17,000 క్యూసెక్ల నీళ్ళని తోడిపోయటానికి మోటార్లు 2 పంప్ హౌసులు, అంటే ఇప్పుడు పాత పంప్ హౌస్ ఉంది 16 మోటార్లతో, మరి ఇంకొక 16 మోటార్లతోనో పంప్ హౌస్ కడతారంట. పట్టిసీమలో కూడా ఇన్ని మోటార్లు లేవు. పట్టిసీమలో అండి, కృష్ణా డెల్టా సాగు ఉపయోగించే పట్టిసీమలో అన్ని మోటార్లు లేవు, అమరావతిలో తోడతారంట. రెండోది, తోడినా కూడా ఇబ్బంది అవుద్దని చెప్పని 3 రిజర్వాయర్లు తవ్వుతున్నారు. పెనుమాకలు ఒక చోటను, అవతల ఇంకా లోపల 2 చోట్ల. ఒక్కొక్క చెరువు ఎంత అనుకుంటున్నారు? 200 నుంచి 400 ఎకరాలు రిజర్వాయరు. అక్కడ రాజధాని కడతాం ఎందుకు? జనం సొమ్ము నాశనం చేయటం ఎందుకు? లక్షల కోట్లు నాశనం చేయడం ఎందుకు? అప్పులు తెచ్చి. వైసీపీ పార్టీ చూస్తూ ఊరుకోవటం, పోరాటాలు చేయొచ్చు కదా సార్. పోరాటం ఏం చేస్తుంటే మీరు ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు మీరు. రోజు చేసేది అది, రోజు జరుగుతున్నది అది. రైతులను ఏడిపిస్తున్నారు, రైతులను సర్వనాశనం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కట్టేసుకుంటాడు, ప్లాట్ కొనుక్కుంటాడు. పొలాలు ఇచ్చిన రైతులు ఎవడో కూడా ఆ రోజు కండువాలేసి చాలువాలేసి 100 మీటింగులు చెప్పారు. రైతులకు ప్లాట్ చూపించిన వాడు లేడు ఎవడు. రైతుకు అప్పుడేం చెప్పారు, మీ పొలం అంతా కలిసి బాగా తీసుకోండి అంటే 2,000 గజాలు 1,000 గజాలు తీసుకుంటే దాన్ని వాళ్ళు ముక్కలు చేయటానికి లేదంట. కొడుక్కి కూతురికి పంచటానికి లేదు. నేను దాంట్లో ఒక 500 గజాల్లో అంటే ఇల్లు కట్టుకుంటానంటే ప్లాన్ ఇవ్వరంట. 2,000 గజాల్లో కట్టుకోవాలంట ఇల్లు. రైతు ఎవడు కట్టుకుంటాడు? ఇవన్నీ
అమరావతిలో బాధలు, వెతలు, కథలు, గాథలు ఇవన్నీ. మొన్న పెట్రోలు ధర అది టైట్ వచ్చింది కదండి, డీజిల్. ఈ వైసీపీ పార్టీ కూడా గట్టిగానే స్ట్రాంగ్గా చేసింది. అమరావతికి తరలిపోయిందని చెప్పేసి మీ పార్టీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది వాస్తవం అంటారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వలా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి సివిల్ సప్లైస్ కమిషనర్ పెట్రోలియం కార్పొరేషన్ అన్నిటికీ కూడా ఆయన లెటర్ రాశాడు. సివిల్ సప్లైస్ కమిషనర్ గారు అమరావతిలో పనులాగకుండా ఉండటం కోసం అక్కడ బంకులకి నిరంతరం ఆయిల్ సప్లై చేయండి, అది టాప్ ప్రయారిటీ మాకు అని చెప్పి ఆయన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి గారు, ఎండి గారు రాశాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ, సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ రాశారు. రాస్తే అప్పుడు ఢిల్లీ నుంచి ఆయన అక్కడ క్యాబినెట్ సెక్రటరీ పెట్రోలియం ఆయన గుర్తిస్తే రాశాడు, తప్పుడు వ్యాపారం చేయబాకండి, బల్క్లో కొనాలంటే మా దగ్గర కొనుక్కోవాలి, మేము బొంకుల్లో ఇచ్చేది సబ్సిడీ రేట్, అది ప్రజలకి, అది అంతేగాని కాంట్రాక్ట్ కంపెనీలకు కాదు, బల్క్లో డీజిల్ వాడటానికి ఇల్లేదు, ఇట్లాంటి తప్పుడుగా డైవర్ట్ చేయబాకండి అని చెప్పి అక్కడ ఆపి అక్కడి నుంచి తగ్గింది. ఆయిల్ ఏం కొత్తగా మోడీ గారు వచ్చి ఏమి షిప్పులు ఆయిల్ ఏం ఆంధ్ర పంపలా. అమరావతిలోకి బల్క్లో కాకుండా బంకుల పేరు మీద సబ్సిడీ డీజిల్, ప్రజలకి బంకుల్లో కొట్టేదంతా కూడా సబ్సిడీ పెట్రోల్, సబ్సిడీ డీజిల్. మీ కాంట్రాక్ట్ కంపెనీ కావాలంటే ట్యాంకర్లు తెచ్చుకోవాలి, కంపెనీ ఆయిల్ కంపెనీ ఇస్తుంది. బయట ప్రజలకు దొరికే డీజిల్ 100, 105 రూపాయలు, 109 రూపాయలు అయితే వాళ్ళకి 140, 150 రూపాయలు లీటర్. అది ఎందుకు టైట్ వచ్చింది, వెంటనే ఎందుకు లూజ్ అయింది? అదే ఆ 2 రోజుల్లో క్లియర్ అయిపోయింది. ఎందుకు క్లియర్ అయింది? ఢిల్లీ ఇంటర్వ్యూన్ అయింది. అవునండి, ఇంటర్వ్యూన్ అయ్యి తప్పుడు పనులు చేయబాకని చెప్పి వాళ్ళ కంపెనీ, ఆయిల్ కంపెనీ వాళ్ళని తిట్టి, అందరం తిట్టి నోరు మూసుకుని బంకుల్లో మాత్రమే ప్రజలకు మాత్రమే కొట్టండి ఆయిల్, బంకుల్లోంచి కాంట్రాక్ట్ కంపెనీలకి ఇవ్వటానికి లేదు, ఏమైనా ఉంటే మా దగ్గర కొనుక్కోవాలి డైరెక్ట్గా గవర్నమెంట్ దగ్గర నుంచి అని చెప్పి గడ్డి పెట్టాక ఆగింది. అప్పుడు ప్రజలకు ఆయిల్ ఫ్రీగా వచ్చింది. మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ చూసారా నాన్నగారు మీరు? చూశాను. ఏంటి దాని మీ అభిప్రాయం చెప్పండి. వాస్తవం అంటారా? నాగేశ్వరరావు గారు మాట్లాడింది వాస్తవం అంటారా? ఒక మాట అండి, నాగేశ్వరరావు ఏమి రాజకీయాల కోసం తప్పుడు మాటలు మాట్లాడే మనిషి కాదు. చంద్రబాబు నాయుడు గారి లాగానో, పవన్ కళ్యాణ్ గారి లాగానో, ఎదటోళ్ళ మీద లోకేష్ నాయుడు గారు గాను బురద చిమ్మేటువంటి కక్కుర్తి అలవాట్లు ఆయనకి లేవు. మనం ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, అంటే నా చిన్నప్పటి నుంచి, కుర్రాడప్పటి నుంచి చూస్తున్నాను. ఆయనకేం కక్కుర్తి అలవాట్లు లేవు, ఆయనేం ఓట్లు అడుక్కోడు, ఆయనకేం పార్టీ లేదు, ఆయనకేం ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదు. అదే ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పటం వల్ల ఎవరు ఆయనకేం కిరీటం పెట్టరు, ఆయన డబ్బులతో ఎవడు కొనలేడు నాగేశ్వర గారిని. ఆయనకి రాజకీయాల్లో తెలిసి మన ఇద్దరం మాట్లాడుకుంటామండి. ఇది అయిపోయాక కెమెరాలు కట్టి మన ఇద్దరం మాట్లాడుకుంటాం. నేనేదో చెప్తాను, మీరు ఇంకో వ్యక్తితో మా బయటకు వెళ్ళినప్పుడు, మీ ఊరు వెళ్ళినప్పుడు మీరు ఏదో చెప్తున్నారు కదా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 2 జిల్లాలు మాయ అని చెప్పారు కదా. మాయ అంటే గోదావరి జిల్లాలు అన్నారు కదా. అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు టీ తాగుతా ఎవరితోనూ మీరు మాట్లాడతారు. ఇట్లా పేరు నానితో మనం కలిస్తే నాని ఇటు చెప్పాడు అని చెప్పి చెప్తారు. ఎవరేం చెప్తారు? చెప్పకుండా ఎవరుంటారు? ఆఖరికి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏమని చెప్పారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడొచ్చాను, నేను ఈ సీట్లలో పోటీ చేస్తాను అని చెప్పి బయట ఆంధ్రజ్యోతి పేపర్లో తెల్లారు రాశారు, ఇన్ని సీట్లు కావాలి, ఇంత డబ్బు కావాలి అని చెప్పని. ఇద్దరం మాట్లాడుకున్నాయి, బయటికి ఎట్టా వస్తుందని చెప్పని పవన్ కళ్యాణ్ గారు తిట్టారు. బయటికి ఎట్ట చెప్తారని పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఆంధ్రజ్యోతి అని ఎట్ట రాశాడు ఏమండి? అట్లాగే అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారంట, నన్ను పార్టీ కలిపేయమన్నాడని చెప్పి ఆయన చెప్పాడు. అమిత్ షా గారు చెప్పాడా? చెప్పలేదుగా బయటికి. అవునండి, సాక్ష్యం ఏది? పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారు మాట్లాడుకుని, అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారిని ఈ జాతీయ పార్టీలు తప్పితే ప్రాంతీయ పార్టీలకి అవకాశం లేదు, ఇక బతకవై, మేము బతకనేమో, నువ్వు కలిపేయి అని చెప్పినట్టుగా ఏమన్నా వీడియో ఉందా? మరి మీరు బయటకు వచ్చి అట్ట చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు గారి గురించి చెప్పారు కదా. అట్లాగే ఇది కూడా అంతే. కాకపోతే ఆయన సున్నితమైనోడు కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారు ఉసుకో అంటే ఆయన బూతులు తిట్టున్నాడు, ఆ బూతులు భరించలేక
నాలాంటి వాడు ఈనేది లేదు నేను అసలు చూడను మీరు మీ లెక్క- చేతనైంది మీరు చేసుకుంటారు బాబు, నా చేతనైంది నేను చేసుకుంటానని చెప్తాను. ఉమ్. పాపం ఆయన అటువంటి వాడు కాదు కాబట్టి దడిచి నా మాటలు వెనక్కి తీసుకున్నానని చెప్పాడు. ఆయన పద్ధతి కలవాడు కాబట్టి. నాన్నగారు రెడ్ బుక్ మీ పేరు ఉందండి? తెలియదని చూడలే, నాకు చూపించలే. అలాగే సార్, అంత ధైర్యం. ఉమ్. ఓ పక్కన మీ మీ సమీప మీ మంచి ఫ్రెండ్ నాని, ఆయన కొడాలి, ఉమ్. ఆయన అరెస్ట్ అయిపోయారు. ఉమ్. వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయిపోయారు. ఉమ్. ఉమ్? ఉమ్. మీకు అంత ధైర్యం ఏంటి? మిమ్మల్ని ఏం చేయలేడు చంద్రబాబు అని ఒక క్లారిటీకి వచ్చారా మీరు? చేయలేడనేం కాదండి, ఉమ్. ఏమైనా చేసుకొని ఉమ్. డోంట్ కేర్. దేన్నైనా ఫేస్ చేద్దాం. ఉమ్. ఇప్పుడు నేనేం పాపాలు చేయలా, ఉమ్. నేనేం నీచాలు చేయలా, ఉమ్. మర్డర్లు చేయలా, ఉమ్. క్రైమ్ చేయలా, నేరాలు చేయలా, లంచాలు తీసుకోలేదు, ఉమ్. తప్పుడు పనులు చేయలేదు. ఉమ్. లేదు ఏదైనా అక్రమ కేసులు పెడతారు, ఫేస్ చేద్దాం, చూద్దాం. ధర్మం ఉంది, దేవుడు ఉన్నాడు. ఉమ్. ఏం జరుగుతుంది? మా అయితే జైల్లో పెడతారా, అంతకు మించి నన్ను ఏమైనా ఊరేస్తారా? ఉమ్. బయటకు వస్తాం, న్యాయం ఉంది, కోర్టులు ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు నేను నా నేరాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, పోలీసులది. ఉమ్. చేయమని నేను నా అంతరాత్మ నాకు తెలుసు. ఉమ్. నేనేమి పాపాలు చేయలేదు, నేనేం తప్పులు చేయలేదు, ఉమ్. నేను ఎవరి దగ్గర చేయి చాపి డబ్బులు తీసుకోలేదు, ఉమ్. లంచాలు తీసుకోలేదు. ఉమ్. అన్నీ ఇప్పుడు నా మీద ఈ గవర్నమెంట్ నేను జగన్ గారు ఓడిపోగానే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం కంప్లైంట్లు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ స్క్రూటినీ అయిపోయింది. ఉమ్. ఈడీ వచ్చి స్క్రూటినీ అయిపోయింది, ఉమ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఉమ్. రిజిస్టర్ ఆఫీస్లో నా కాగితాలన్నీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి మొత్తం ఒడగట్టేసింది. ఉమ్. నాతో పాటు నాకు మీరు పరిచయం అనుకోండి, బందర్లో 70 మంది డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి స్క్రూటినీ చేసుకున్నారు. ఉమ్. బ్యాంక్ అకౌంట్లు, నా మొత్తం బ్యాంక్ అకౌంట్లు 2019 నుంచి ఉమ్. 2024 దాకా నా బ్యాంకులో ₹1 వచ్చినా, నాది, నా భార్యది, మా అబ్బాయిది, మా అకౌంట్లోకి ₹1 వచ్చినా, మా అకౌంట్లోంచి ₹1 వెళ్ళినా అందరినీ పిలిపించారు పోలీస్ స్టేషన్కి. ఉమ్. అందరికీ నోటీసులు ఇచ్చి పిలిపించారు. 5 ఏళ్లలో మాకు వచ్చిన ట్రాన్సాక్షన్స్ ప్రతిదీ అందరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నారు, అందరి దగ్గర ఆధారాలు తీసుకున్నారు. ఎందుకు డబ్బులు మీకు వెళ్ళినాయి, లేదా మీకెందుకు డబ్బులు వచ్చినాయి, నాని దగ్గర నుంచి, నాని కుటుంబాన్ని నుంచి, అన్నీ అయిపోయినాయి. ఉమ్. వడగట్టేశారు. నా జిఎస్టీల మీద ఇన్వెస్టిగేషన్ చేశారు, ఉమ్. ఎంక్వైరీలు అయిపోయినాయి, నోటీసులు వచ్చినాయి, అన్నిటికీ సమాధానాలు చెప్పుకున్నాం. ఉమ్. ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చినాయి, ఇన్కమ్ ట్యాక్స్ సమాధానాలు చెప్పి అన్నీ అయిపోయినాయి. నాదెండ్ల మనోహర్ గారు, కొల్లు రవీంద్ర గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి చెప్పారా నాని గారిని అరెస్ట్ చేయండి అని ఇప్పుడు చెప్పి? ఇందాక మాట్లాడుతున్నా అండి, ఉమ్. అక్కడ చూసినటువంటి ఉద్యోగస్తులు ఉంటారు, ఉమ్. చెప్తారు. ఉమ్. మనం ఉన్నప్పుడు ఏదో మేలు చేసి ఉంటాం, ఉమ్. వాళ్ళకి మీకు వచ్చిందా లీకేజ్ వాడు చెప్పినట్టు? చెప్పారని చెప్తున్నా కదండి. ఉహు. ఉమ్. అది నాకేం పని, నేను లుచ్చానే తప్పుడు ఉన్నా. చెప్పారు, అక్కడ ఉన్న పని చేసేటువంటి వాళ్ళు చెప్పారు కాబట్టి ఉమ్. నేను కూడా ఏ కాంటెక్స్ట్లో చెప్పాను. ఉమ్. కొల్లు రవీంద్ర అనేవాడు ఎంత నీచుడో, ఉమ్. నీకు ఉంటే నన్ను వేసుకో నా చేతన అయితే, అంతేగాని నా భార్యను అరెస్ట్ చేస్తాను వెళ్తాం ఏంటయ్యా, ఉమ్. నీ మీద చంద్రబాబేనయ్యం, ఉమ్. మనం పేరు నాని గారిని వేద్దాం, ఆ తప్పు ఆవిడ జోలికి వెళ్ళబాకండి అని అన్నాడు అని చెప్పాను. ఉహు. నేనేం తప్పు చెప్పలేదే, ఉమ్. జరిగిందే అది చెప్పాను. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉమ్. మీరు తీసుకొచ్చిన సంస్కరణ ఏంటి చెప్పండి, ఆ శాఖకు సంబంధించి. సార్, ఇప్పుడు టికెట్ రేట్లు విచ్చలవిడిగా అమ్ముకోకూడదు, ఉమ్. బ్లాక్లో అమ్ముకోకూడదు. ఉమ్. ప్రజలకి ఎంటర్టైన్మెంట్ అనేది, ఉమ్. వినోదం అనేది ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జీవితాలకు ఉన్నటువంటి ఏకైక వినోదం సినిమా. ఉమ్. పేదవాడికి దగ్గరగా ఉండేటువంటి వినోదం, వాడు మోయగలిగే వినోదం, వాడు చూడగలిగే వినోదం సినిమా. ఉమ్. దాన్ని తక్కువ రేట్లకి చూడాలి, ఇవ్వాలి మీరు అని చెప్పాం. ఉమ్. లేదు, సినిమా చిరంజీవి గారు వచ్చి రిప్రజెంట్ చేశారు. ఉమ్. ఏమని రిప్రజెంట్ చేశారు, అలా కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు, ప్రపంచ స్థాయిలో సినిమాలు మేము తీస్తున్నాం తెలుగు వాళ్ళం, ఉమ్. మరి అది తీసినప్పుడు ఏంటి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, అవును నిజమే కదా, అది అట్లా పెద్ద సినిమాలు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు, అలా ఖర్చు పెట్టినట్టుగా కనుక మీరు ఆధారాలతో సహా, అంటే జిఎస్టీ చెల్లించాలి కదా, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి జిఎస్టీ చెల్లించాలి. ఉమ్. సో జిఎస్టీ బిల్స్ కనుక మీరు ఆడిట్ రిపోర్ట్ తీసుకొచ్చి మాకు అప్లికేషన్ పెడితే ఉమ్. దాన్ని బట్టి మేము టికెట్ రేట్ పెంచుకుంటే అవకాశం ఇస్తాం. అంతేగాని మీరు ఊరికే హీరోకి 100 కోట్లు ఇచ్చి, హీరోకి 200 కోట్లు ఇచ్చి ఆ డబ్బుల్ని ప్రజలు భరించమంటే బ్లాక్లో అమ్ముతాం, ఉమ్. టికెట్ పొద్దున్నే బ్లాక్లో అమ్ముతాం అంటే కుదరదు. ఉమ్. మీరు అఫిషియల్గా ఎంత రేట్ అయితే అంత రేటు గవర్నమెంట్ డబ్బుల ప్రకారం మీరు వెళ్ళండి ఉమ్. అని చెప్పారు. తప్పే ఉంది. ఉమ్. ఇవాళ ఈ సినిమా ఇండస్ట్రీ ఏం చెప్తుంది, ఉమ్. జగన్ గారే కరెక్ట్ అని చెప్తున్నారు. అవునండి. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు నువ్వెవడివి జగన్, మా సినిమా గురించి
మేము ప్రజల్ని మెప్పించడానికి ఒప్పించడానికి వాళ్ళని వినోదం కలిగించడానికి ఒంగుళ్ళు దూకుతాం పైనుంచి దూకుతాం, కాలు కొట్టుకుంటాం, చేయిరు కొట్టుకుంటాం, డ్యాన్సులు చేస్తాం. ఇన్ని చేసి నువ్వెవడవి, డబ్బు మాది, నీకేం సంబంధం, నియంత్రణ చేస్తాను. మళ్ళీ వాళ్ళు అదే జీవోని ఎందుకు కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? సినిమా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి ఒక నమస్కారం పెట్టుకుని నాకు జీవో ఇవ్వమని ఎందుకు అడగాలి? ఆ రోజు జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళకి అవమానం జరిగిందండి, ముఖ్యంగా చిరంజీవి గారికి. చిరంజీవి గారు చెప్పారు, వాళ్ళు వీళ్ళు అక్కర్లా. దేవుడు అనేవాడు ఉన్నాడు అంటారు. అందుకే మనం నమ్మే దేవుడు ఉన్నాడు అనేది ఎట్లా అంటే, నిందలు వేశారు కదా, నిందలు వేసిన వాళ్ళు నోరు మూయించాడు కదా. పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట మాట్లాడాడు నిత్యంగా. మా అన్నయ్య అవమానం చేసావు, మా అన్నయ్య చేతులు కట్టుకోవాలా, నీ దగ్గర రావాలా, అది ఇదని. చిరంజీవి గారు చెప్పాడు, నన్ను జగన్ చాలా గొప్పగా చూసుకున్నాడు, జగన్ నన్ను అవమానించలేదని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? అప్పుడు చెప్పాడా? ఆయన 2 ఏళ్ళ తర్వాత చెప్పాడా? ఎప్పుడు బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడాడు. ఎప్పుడు చెప్పినా చెప్పాడా లేదా? కాదు, కాదు వినండి, మీకు నిజం తెలిసిందా తెలవలేదా? లేట్ గా తెలిసింది. అప్పుడే సరే, చెప్పారు. లేట్ గా తెలిసింది. మీరు చిరంజీవి గారిని అడగాలి, లేట్ గా ఎందుకు చెప్పావని నన్ను అడుగుతారా? కాదండి, చెప్పాలి కదండి ఆయన. కాదు, మీరు ఎవరిని అడగాలి? చిరంజీవి గారిని అడగాలి, నన్ను కాదు కదా. నేనేమంటున్నాను, మా నాయకుడి గురించి 2 ఏళ్ళు ఆలస్యంగా అయినా సరే నిజం తెలిసింది కదా ఈ ప్రపంచానికి. అలాగంట ఇది దేవుడు చెప్పిందే కదా అని చెప్పాను. 29లో ఎలక్షన్లో మావిగన్ ప్రధాన ఎజెండాగా పెట్టుకుంటారా మీరు? ప్రధాన ఎజెండా అక్కర్లా, మాకు ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క అభ్యున్నతి, రాష్ట్ర అభివృద్ధి, దానిలో భాగంగా మావిగన్ కూడా ఒకటి. మరి 3 రాజధానులు అక్కర్లేదు అని చెప్పాం కదా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు 10 సార్లు 10 సార్లు చెప్పి 3 రాజధానులు వదిలేసినట్టేనండి. ప్రజలు వద్దన్నారు, వదిలేసాం. ఇంకా మావిగానికి ఫిక్స్ అయిపోయారు. అంతే. చివరిగా మచిలీపట్నంలో ఒక జన సైనికుడు ఇల్లు కూల్చివేస్తే మీరు అక్కడికి వెళ్ళారు. ఏం జరిగింది? కమిషనర్ తప్పు చేశాడు అక్కడ? కమిషనరే కాదు, కొల్లు రవీంద్ర కమిషనర్తో తప్పుడుతనంగా ఇల్లు పడేయించాడు. పావు కింద కమిషనర్ అనేవాడిని పావు కింద వాడుకుని కొల్లు రవీంద్ర ఇల్లు ధ్వంసం చేశాడు, నేలమట్టం చేశాడు. అది నీచం, రాజకీయాల్లో నీచం, అమానవీయం, మనిషి జన్మగా అమానవీయం. ఒక మనిషి అడే పార్టీ వాడు అన్నామని రూపాయి వాళ్ళు గోల్డ్ కవరింగ్ పని చేసుకుని రెక్కల ముక్కలు చేసుకుని సంపాదించారు. రెక్కల ముక్కలు చేసుకుని కుటుంబం అంతా కలిసి రూపాయి సంపాదించుకుని ఎప్పుడో 4 ఏళ్ల క్రితం ఆస్తి కొన్నారు. ఇప్పుడు మొదలుపెట్టారు. మొదలు పెడితే తెలుగుదేశం వాడికి డబ్బులు ఇవ్వటం ఏంటి? కోర్టు జడ్జిమెంట్ ఉంది, అక్కడ ఏమైనా ఉందా? కోర్టు ఎక్కడన్నా తీర్పిచ్చిందా? ఎక్కడ ఇవ్వలేదు కదా. కొల్లు రవీంద్ర గారి ఇంటికి కానీ, కొల్లు రవీంద్ర గారి మిల్లుకి కానీ, కొల్లు రవీంద్ర గారి మల్టీ స్టోరీ కాంప్లెక్స్ కానీ దేనికన్నా ప్లాన్ ఉందా? దేనికి ప్లాన్ లేదు. అతని మాత్రం కట్టేసుకోవచ్చు, ఓకే. ఇంకేమన్నా అనుకుంటే జనం కళ్ళని నా ఆస్తుల మీద పడింది. నీ ఆస్తుల మీద మాకెందుకు ఉంటుంది? నువ్వు పాపసంతో కట్టుకో. కానీ సామాన్యుడు ఒకడు కట్టుకుంటుంటే ఆ ఇల్లు ఎందుకు నేలమట్టం చేసావు? నీ బ్రోకర్కి ఒకటికి డబ్బులు ఇవ్వకపోతే, నీకు బేరాలు మాట్లాడి తీసుకొచ్చేటువంటి గవర్నమెంట్లో బేరాలు, మైనింగ్లోను, సారాల్లోను, లిక్కర్లోను బేరాలు మాట్లాడి తీసుకొచ్చే బ్రోకరు నా ప్రెస్టేజ్ అంటే నీకు ప్రెస్టేజా? అది పడేయటం అమానవీయం కదా, నీచం కదా, తప్పు కదా నేను అంతే. దాని మీద వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఆ బాధితులు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ మేము జనసేనని మమ్మల్ని వదిలేబాకండి సార్, మాకు అండగా రండి సార్ అన్నారు. వెళ్ళాం. అంటే ఎంపీ బాలసూరి కూడా అండగానే ఉన్నాడండి అక్కడ వాళ్ళకి బాగా. అదే జనసేనకి బాగా. మరి అక్కడ వైసీపీ జనసేన ఒకటైందని మనం అనుకోవచ్చా? బాగా అండగా ఉన్నాడు, బాగా అండగా ఉన్నాడు. క్లియర్గా చెప్పండి సార్. నాని గారు సార్ ఏప్రిల్ 1వ తారీఖున సన్సైడ్లు పడేశారు. ఏప్రిల్ 1వ తారీఖు సాయంత్రం అండగా వెంటనే కొల్లు రవీంద్రకి, కలెక్టర్కి, కమిషనర్కి ఫోన్ చేసి ఆపాలి కదా. 1వ తారీఖు సాయంత్రం. 2వ తారీఖు పచ్చడి చేశారు, పప్పు చేశారు 2వ తారీఖు. 1వ తారీఖు పడేలా, ఏప్రిల్ 1వ తారీఖు. 1వ తారీఖు కమిషనర్ వెళ్ళి ఏం చేశాడంటే, ఈయన సావు ఆయన బయట చెప్పింది అయితే ఈ మంత్రి గారితో సావలేకపోతున్నామయ్యా బయట చెప్పింది. బయట ఎవరితో? చిన్న మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగస్తులతో సావలేకపోతున్నామయ్యా, వెళ్ళి అది పడేసి రండి రాయ బాబా అని చెప్తే వెళ్ళి సన్సైడ్లు పడేసి వచ్చారు. ఇక మామూలుగా ఆయన అగ్గి మీద గుగ్గిలం ఈ కమిషనర్ని బూతులు తిట్టి ఓ 300 మంది పోలీసుల్ని
బందోబస్తు పెట్టి ఆ ఇల్లు నేలమట్టం చేశారు, పచ్చడి చేశారు ఆ ఇల్లుని. ఏది ముందు జేసీబీ, ఈ కమిషనర్ ఏం చెప్పాడు, సార్ జేసీబీ సార్ అందుకని అవ్వలేదు సార్ మాకు అన్నారు. అప్పుడు తిట్టి మళ్ళీ 200 ప్రొక్లైన్ ఆయనే మాట్లాడించి కమిషనర్ చేతికి ఇచ్చి ఇల్లు రమ్మన్నారు. ఓ 200 ప్రొక్లైన్, ఓ జేసీబీ కలిసి ఆ ఇల్లుని నేలమట్టం చేశారు. మరి 1వ తారీఖు రాలేదు, 2వ తారీఖు రాలేదు, 3వ తారీఖు రాలేదు, 4వ తారీఖు రాలేదు, 5వ తారీఖు రాలేదు, 8వ తారీఖు వచ్చి అరే రే ఇట్లా జరిగిపోయిందా, నేను మీకు అండగా నిలబడతాను, మీకు ఆర్థిక సాయం చేస్తాను అని చెప్పారు. ఏం చేయాలి, వెంటనే కొల్లు రవీంద్ర నా ఇంటికాడికి పిలిపించి, లేదా కొల్లు రవీంద్ర ఇంటికి తను వెళ్ళి తప్పు రవి ఇది, మనం వాళ్ళకి ప్లాన్ ఇచ్చి కట్టించేద్దాం, ఆ డబ్బులు నేను భరిస్తాను, మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టించేద్దాం అని చెప్పని చెప్పాలి కదా. చెప్పలేదు. కమిషనర్ని పిలిచారు మా ఎంపీ గారు. కమిషనర్ గారిని ఆ ఇల్లు ప్లాన్ ఇచ్చే కమిషనర్ గారు అన్నాడు. ఆయన కొడుకు శుభలేఖ కూడా తీసుకెళ్ళి ఇచ్చాడు పెళ్లికి ఆ రోజే. శుభలేఖ తీసుకెళ్ళి ఇచ్చాడు. తీసుకెళ్ళి ఇస్తే శుభలేఖ ఆయన తీసుకుని పక్కన పడేసి ప్లాన్ ఇవ్వ ఇంటికి అన్నాడు. మంత్రి గారితో మాట్లాడి చెప్తాను సార్ అన్నాడు. నేను చెప్తున్నాను అన్నాడు. మంత్రి గారితో మాట్లాడి చెప్తాను సార్ అన్నాడు. గెట్ అవుట్ అన్నాడు. కమిషనర్ బయటకు వచ్చాడు. మళ్ళీ ఎప్పుడు మాట్లాడాడు, ఎప్పుడండి, మళ్ళీ 3 నెలలకి సమావేశం ఒకటి జరిగితే, మున్సిపల్ సమావేశం కాదు, పార్లమెంటు నిధులు అంటే ఢిల్లీ నిధులతో, కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చేటువంటి పథకాలని రివ్యూ చేసేటువంటి దశ ఏదో ప్రోగ్రాం ఉంది. దానికి ఎంపీ చైర్, ఎవరు ఎంపీలు ఉంటే జిల్లాలో ఎంపీలు చైర్ చేస్తారు. ఆయన కలెక్టర్ కూర్చున్నారు. కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్. ఆ బిల్డింగ్ పడేసినప్పుడు కలెక్టరే ఆర్డర్ ఇచ్చాడు. కలెక్టర్కి తెలియకుండా పడేది కదా. కలెక్టర్ స్పెషల్ ఆఫీసరు కలెక్టర్ని అడగడు. ఊరికే కమిషనర్ 4 తిడతాడు, బయటకు వచ్చి టీవీలో మాట్లాడతాడు. దానివల్ల లబ్ధి ఆయనకి జరిగింది తప్పితే ఆ బిల్డింగ్ వాళ్ళకి ఏం జరగల లాభం. ఎవరికి లబ్ధి జరిగిందండి? ఎంపీకి లబ్ధి జరిగింది. ఎలాగండి? అబ్బో ఆహా ఓహో ఎంపీ సించేసాడు, ఎరగదీశాడు, గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్ ఆఫీసర్ని తిట్టేశాడు, కమిషనర్ గారిని ఎరగదీశాడు అన్నారు. దాన్ని సోషల్ మీడియాలో ఓకే తిప్పుకున్నారు. సోషల్ మీడియా ఉంది ఇవాళంతా, ఇది మేనేజ్డ్ కదా. సోషల్ మీడియా అంతా కూడా చిల్లర ఉంటే అంతేనా? అంతే కదా. నిజమండి, నాకు తెలియదులే. మీరే కదా సార్ అన్నారు చిల్లర. మరి మీకు తెలియకుండా యూట్యూబ్ ఎట్లా నడుపుతున్నారండి? నేను యూట్యూబ్ నడవట్లేదు. మరి ప్రమోషన్స్ ఇవన్నీ ఎట్లా? ఫేస్బుక్ ప్రమోషన్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ ప్రమోషన్స్, మనకి ఇన్స్టా ప్రమోషన్స్ అన్నీ అయ్యే కదా. వైసీపీకి సోషల్ మీడియా లేదండి? నాకు తెలియదండి, తెలియదు. మరి 29 ఎలక్షన్ ఏ విధంగా ఎదుర్కొంటారు ఈ కూటమిని? చివరిగా ప్రజలే ఈ ముగ్గురిని, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ ముగ్గురిని వాళ్ళ పాపాలని, శిశుపాలుడు పాపాలు శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేటువంటి ప్రజలు శిశుపాలుడు పాపాలలాగా ఈ ముగ్గురి యొక్క పరిపాలనలోని పాపాలన్నింటిని కూడా లెక్క పెడుతున్నారు. వీళ్ళ పాపం పండే రోజు 2029 వస్తుంది. ఈ పాపం పండిన రోజు ప్రజలే వీళ్ళని గట్టిగా శిక్ష వేయటం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ గుండెల్లో పెట్టుకుని ముఖ్యమంత్రిని చేయటం ఖాయం.